హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఎంత వెయిట్ ఎక్కువగా బెడ్షీట్ ఉన్నా కూడా కుక్కర్ నుంచి నిమిషంలో క్లీన్ చేసుకోవచ్చండి. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1 అండి. మన బ్లౌజు బాగుంటుందండి, కానీ ఈ హుక్స్ తుక్కు పట్టినట్టు అవుతుందండి. క్లాత్ కూడా పాడవుతుందండి. తుక్కు పట్టింది లేదా క్లాత్ ఒక విధంగా అవుతుంది అన్నప్పుడు మ్యాచింగ్ నైల్ పాలిష్ ఉంటుంది కదండి, అది తీసుకొని మీ బ్లౌజ్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ది నైల్ పాలిష్ తీసుకోవాలండి. దానిపైన నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అప్లై చేసుకోండి. తుక్కు పట్టి ఉంటుంది కదండి, అది ఉక్సు అనేది తుక్కు పట్టదండి, తర్వాత బాగా కనపడుతుందండి. చూడండి, నేను చూపిస్తున్నాను. టిప్ నెంబర్ 2 అండి. చూడండి, బ్లౌజ్కి ఇక్కడ దారము వస్తుంది కదండి, అది ఏమైనా లేకుండా ఉంటే ఇంకా కొంచెం ముందుకు కావాల్సి వస్తుందండి. మనకు అర్జెంటుగా స్టిచ్చింగ్ చేయడానికి కాదండి అన్నప్పుడు సేఫ్టీ పిన్ తీసుకోండి. పెన్ది రీఫిల్ ఉంటుంది కదండి, అది చిన్నగా కట్ చేసుకున్నానండి. ఒక 2 పీసులు ఈ సేఫ్టీ పిన్ లోపల వేసుకుంటున్నానండి. దాని మధ్యలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ వేసుకోవచ్చండి. చూడండి, చూపిస్తున్నానండి. మీకు బ్లౌజ్ కూడా పాడవదండి, బాగా టైట్గా ఉంటుందండి. ట్రై చేయండి. చూడండి, నేను ఇంకొకసారి కూడా చూపిస్తున్నానండి. చూసారు కదండి, ఈ సేఫ్టీ పిన్కి ఈ విధంగా నేను వేసానండి. టైట్గా ఉంటుందండి, ట్రై చేయండి. టిప్ నెంబర్ 3 అండి. బ్లౌజ్లకు మనము వెనకాల దారం వేస్తాం కదండి, ఇది కట్టుకోవాలి అంటే మనము ఒకరి సహాయం తీసుకుంటామండి. అయితే నేను చెప్పే టిప్స్ నుంచి మీకు ఎవరి సహాయం కూడా అవసరం లేదండి. చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక గంటు వేస్తున్నానండి, అలాగే రైట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా గంటు వేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అండి. ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కదండి దారము, లెఫ్ట్ సైడ్కి వేసుకోండి. చూడండి, రైట్ సైడ్ ఉండే దారము లెఫ్ట్ సైడ్కు వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు చూడండి, ఈ విధంగా లాగాలి, అంతేనండి. ఒక గంటు అవుతుందండి. తర్వాత కింద దారం లాగితే లూజ్ అవుతుందండి. మీకు టైట్గా కావాలి అంటే పైన దారం లాగాలి, అంతే అండి. కొంచెం లూజ్ చేసుకోవాలి అన్నప్పుడు కింద దారం లాగాలి, అంతే అండి. ఈ టిప్స్ నుంచి మీకు ఎవరి సహాయం అనేది వద్దండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వేస్ట్ది నేను ఇక్కడ ఒకటి బాక్స్ తీసుకున్నానండి, ప్లాస్టిక్ది. పైన మూతకు కొంచెం చాకు నుంచి ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలండి, పొడవుగా చేసుకుని షాంపూ ప్యాకెట్స్ను దాని లోపల పెట్టాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఇదే విధంగా అండి. ఒక షాంపూ అనేది బయటకు తీయండి. చూడండి, ఈ విధంగా అండి. టైట్గా మూత వేసుకోవాలండి. వెనకాల కొంచెం డబుల్ టైప్ ఉంటుంది కదండి, అది కట్ చేసి అంటించండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ అదే విధంగా అండి. ఒక 2 పీసులు డబుల్ టైప్ అంటించండి. ఇది మీరు బాత్రూంలో బాక్స్ను అంటించారంటే ఎన్ని షాంపూ కావాలో అన్ని షాంపూ యూజ్ చేసుకోవచ్చండి. దానిలోనే ఉంటుందండి. షాంపూ ఎక్కడెక్కడో వేస్తాం కదండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. టిప్ నెంబర్ 5 అండి. వెయిట్ ఉండే బెడ్షీటు పిల్లలు ఉండే ఇళ్లలో సామాన్యంగా తొక్కి గలీజ్ అవుతుంది కదండి, పదే పదే వాష్ చేయడానికి కాదు కదా. అప్పుడు ఏం చేయాలి అంటే మీరు పాండ్స్ పౌడర్ కొంచెం తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా తీసుకోవాలండి. 2 ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. స్ట్రైనర్ లోపల వేసుకొని చూడండి, నేను బెడ్షీట్ పైన చల్లుతున్నానండి. స్ట్రైనర్తో నేను సేమ్ వీడియోలో చూపిస్తున్నాను కదండి, అన్ని వైపులా కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా చల్లుకోవాలండి. కొంచెం కూడా గ్యాప్ లేదండి. చూడండి, చూపిస్తున్నాను. అంతా చల్లిన తర్వాత చూడండి, ఈ విధంగా అండి. పాతది ఏదైనా ఒకటి సాక్స్ తీసుకోండి. ఇది చేతులకు వేసుకొని నీట్గా అంతా ఒక సైడ్కి తీసుకొని రావాలండి. అంటే పౌడర్ రాదండి, బెడ్షీట్కి అంటుకొని ఉంటుందండి. ఈ బేకింగ్ సోడా మాత్రం వస్తుందండి. అది సైడ్కి అంతా తీసేయండి. ఈ విధంగా క్లీన్ చేయడం వలన ఒక మంచి స్మెల్ అనేది కూడా ఉంటుందండి. తర్వాత ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకున్నానండి. కొంచెం షాంపూ, ఏ షాంపూ అయినా పర్వాలేదండి. ఒక కాటన్ బట్ట తీసుకొని దానిలో వేసి ఈ విధంగా పిండుకోవాలండి. కొంచెం కూడా నీళ్లు ఉండకూడదండి, అంటే తేమ ఉండాలండి, కొంచెం కూడా నీళ్లు ఉండకూడదండి. అది ఈ విధంగా వేసి మీ కుక్కర్ ఉంటుంది కదండి, కుక్కర్ మూతకు ఈ విధంగా వేసి
చూడండి గంటు వేసుకోండి, చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా గంటు వేసుకోండి. ఇది నీట్గా ఒక సైడ్ కూడా గ్యాప్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బెడ్షీట్ పైన ఎక్కువగా తొక్కినప్పుడు కొంచెం ధూళి అంతా ఉంటుంది కదండి, నీట్గా వస్తుందండి. ఎప్పుడైనా మనం వాష్ చేస్తాము బెడ్షీట్ను, తర్వాత పిల్లలు తొక్కి గలీజ్ చేస్తారండి. పదే పదే వాష్ చేయడానికి కాదు కదండి, మిషన్లో వేయడానికి కాదండి. ఇది ఎక్కువగా వెయిట్గా ఉంటుంది కదండి ఈ బెడ్షీటు. అప్పుడు మీరు ఎప్పుడైనా వాష్ చేయడానికి కాలేదు అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయవచ్చండి. ఒక్కోసారి ఎండ ఉండదు, ఎక్కువగా చలిగా ఉంటుంది, ట్రై చేయండి. చూడండి వైట్ బట్ట తీసి చూపిస్తున్నానండి కుక్కర్ మూత నుంచి ఎంత ధూళి వచ్చిందో కదండి. చూడండి ఇది మీరు షాంపూ నీళ్ళలో 2 టైమ్స్ చేయండి. నేను 2 టైమ్స్ నీట్గా బెడ్షీట్ను క్లీన్ చేసుకున్నానండి, ఫ్యాన్ వేసి వదిలేసానండి. మీకు బయట ఎండ వస్తుంది అనేవాళ్ళు 1 అవర్ ఆరిన తర్వాత ఎండలో వేయవచ్చండి. ఎప్పుడైనా టైం లేకపోతే మీకు బెడ్షీట్ వాష్ చేయడానికి కాదు అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ధన్యవాదాలు.